డిసెంబర్ 26 కలుసుకునే ఏర్పాటుకు సమయం. చాలామంది క్రైస్తవులకు ఎలాంటి సౌఖ్య స్థితి ఉందంటే, వారు పరలోకం వెళ్ళడం గురించి మరియు ప్రభువును కలుసుకోవడం గురించి అరుదుగా ఆలోచిస్తారు. ఒకరోజు వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచి తీరాలనే సంగతి వారు మర్చిపోతారు. యేసు తిరిగి వస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవడం మనల్ని నిలబెడుతుంది మరియు బలపరుస్తుంది. మీరు ఒకవేళ ఆయనను ఎప్పుడూ నమ్మకపోయి ఉంటే తీర్పు మీ భవిష్యత్తు అన్నమాట. ఇది తెలియని వారుగా మీరు ఉండనక్కర్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మీకు సత్యాన్ని ఇస్తుంది. మీరు సిద్ధపడని వారిగా ఉండనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు మీరు క్రీస్తులో నమ్మకముంచవచ్చు మరియు తిరిగి జన్మించవచ్చు. క్రీస్తులో రక్షణ యొక్క ఐశ్వర్యాన్ని మీరు ఆనందించగలిగినప్పుడు ఈ లోకం యొక్క చౌకబారు పాపపు అనుభవాల కోసం ఎందుకు జీవించాలి? మీరు రక్షింపబడనట్లయితే మీరు తీర్పును కలుసుకునే ఏర్పాటు చేసుకున్నట్లు. అది మీరు ఊహించే దానికంటే త్వరగా రావచ్చు. ఎందుకంటే మనుషులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తును కలుసుకునే ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదు? వ్యక్తిగతంగా ఆయనను ఎందుకు కలుసుకోకూడదు? మరియు మిమ్మల్ని రక్షించున్నట్లు ఆయనను ఎందుకు నమ్మకూడదు? దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అదనపు వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 నుండి 28 వరకు, 5వ అధ్యాయం 1వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 22:17. చేయాల్సిన పని. ఈ సందేశం మీకు వర్తిస్తే ఇప్పుడే క్రీస్తును నమ్ముకోండి. మీరు ప్రభువును మీ రక్షకుడు మరియు ప్రభువుగా ఎరిగి ఉంటే ఈ లేఖనాలు శాంతం జ్ఞాపకం ఉండేలా నేర్చుకొని రక్షింపబడని మిత్రుడెవరితోనైనా పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.